హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి చికెన్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ చికెన్ కర్రీని నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలాగే చేస్తాను. ఈ కర్రీకి మా ఇంట్లో అందరూ ఫిదా అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా చేసుకునే ఈ చికెన్ కర్రీని మీతో షేర్ చేస్తాను. మీరు కూడా నేను చెప్పినట్లే చేయండి. ఆ చికెన్ కర్రీకి మీ ఇంట్లో అందరూ ఫిదా అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుద్ది. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ చికెన్ కర్రీ కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో మీడియం సైజు ఉల్లిపాయలను రెండింటిని ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే మీడియం సైజు టమాటాను ఒకదాన్ని వేయండి. కొద్దిగా కొత్తిమీర వేయండి. అలాగే ఇందులో 1 ఇంచు అల్లం, అలాగే 5-6 వెల్లుల్లి రబ్బలు వేయండి. వేసేసి రుబ్బండి. నాకైతే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి ఉంది, అందుకే నేను వేయలేదన్నమాట. ఒకవేళ మీ దగ్గర కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్లయితే నేను రుబ్బినట్లనే వీటిని మాత్రమే రుబ్బండి. చూసారా, ఇలాగా కోర్స్ లాగా, మరీ మెత్తగా కాకుండా లైట్గా కోర్స్గా ఉండేలాగా బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా అయినా అంత టేస్ట్ బాగోదన్నమాట. ముందుగా ఇలా రుబ్బుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు కర్రీ చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నింటినీ రుబ్బే గంటి కూడాను ఇలా కొద్దిగా ముక్కలు, అలాగే కొద్దిగా పేస్ట్ వేయండి. కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లి ముక్కలు అనేవి బాగా వేగిపోయి బాగా బ్రౌన్ కలర్లోనికి రావాలన్నమాట. అప్పుడే గ్రేవీ అనేది మనకి బాగా తయారవుద్ది. వీడియోలో చూపించినట్లు ఇలా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు ముందు రుబ్బుకున్న ఉల్లిపాయలు, అలాగే టమోటా, కొత్తిమీర పేస్ట్ని అయితే వేసేయండి. వేసేసి ఈ పేస్ట్ కూడాను ఆయిల్లో బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలిపోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అది అలా ఫ్రై అవ్వాలి అంటే ఉప్పు వేసామనుకోండి తొందరగా ఫ్రై అయిపోద్ది అనమాట. చూసారా, వీడియోలో చూపించినట్లు ఇలా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. నేనైతే 3/4 కేజీ చికెన్ని బాగా నీట్గా కడిగేసి వేసుకోవాలి. నేనైతే స్కిన్ లెస్ కాదండి, స్కిన్తో ఉన్నదే తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి స్కిన్తో ఉన్నది కూడా తినాలనిపిస్తుంది కదా. స్కిన్తో ఉన్నది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు స్కిన్ లెస్ అయినా స్కిన్ అయినా ఏది తీసుకున్నా పర్వాలేదన్నమాట. ఇలాగా చికెన్ మొత్తం వేసేసి మొత్తం అంతా బాగా కలపండి. కలిపేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయండి. పసుపు వేసేసి మరలా మొత్తం అంతా బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా బాగా వేగిపోవాలన్నమాట. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా వేగిపోవాలన్నమాట. ఇలా వేగితేనే చికెన్ లోపల వరకు ఉడుకుతుంది, అలాగే గ్రేవీ కూడా బాగా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ ఏమో ఇందులో ఒక 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ వేయండి. క్యాప్సికమ్ వేస్తే ఈ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉంటే మాత్రం స్కిప్ చేయకండి. నెక్స్ట్ టైం మనం తినే కారాన్ని బట్టి కారం, అలాగే ఒక పచ్చిమిర్చి చీలికని వేయండి. వేసేసి మొత్తం అంతా కలపండి. ఇలాగా క్యాప్సికమ్ వేయడం వల్ల చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తే మాత్రం ఇలాగే చేస్తానన్నమాట. క్యాప్సికమ్ అయితే తప్పకుండా వేస్తానన్నమాట. మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి. అంటే ఆ మసాలా అంతా చికెన్కి పట్టి క్యాప్సికమ్ మెత్తబడుద్ది అనమాట. మరలా మూత తీయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిపేయండి. కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. అయితే ముక్కలు ములిగేంత వాటర్ అయితే అవసరం లేదనమాట, ఎందుకంటే చికెన్ అంతా బాగా వేగిపోయింది కదా. కొంచెం తక్కువగానే వాటర్ వేసుకోండి. చూసారా, ఇలా వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి దగ్గరగా ఉడికించుకోండి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. చూసారా, గ్రేవీ అనేది బాగా తయారైంది. వాటర్ అనేది ఇంకింది కదా, ఇలా ఎగిరిపోద్ది అనమాట. ఇలా ఎగిరిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. రుబ్బిన దాంట్లో కూడా వేయాలి, ఇలా ఫైనల్గా కూడా వేయాలన్నమాట. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేయండి. వేసేసి మొత్తం అంతా మరలా కలపండి. కలిపిన తర్వాత మరలా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టండి. 2 నిమిషాలు మూత పెడితే ఈ మసాలాలన్నీ కూడాను చికెన్కి బాగా పడతాయన్నమాట. అలాగే గ్రేవీ కూడాను దగ్గరగా అవుద్ది. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు అనమాట. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేయండి. చల్లగా అయిన తర్వాత ఇంకా ఆస్త దగ్గర పడిపోద్ది అనమాట. ఈ చికెన్ గ్రేవీతో దోశలతో అయినా తినొచ్చు, అలాగే చపాతీ, బటర్ నాన్ ఇలాంటి వాటితోనైనా, బిర్యానీతో అయినా, వెజ్ బిర్యానీ ఉంటుంది దాంతో అయినా, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. రైస్తో అయినా చాలా బాగుంటుంది అనమాట.
మా ఇంట్లో వాళ్ళందరికీ నేను చేసే ఈ చికెన్ కర్రీ అయితే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే మీకు కూడా షేర్ చేశాను. ఇలాగే మీరు కూడా చెయ్యండి. చేసి మీ ఇంట్లో వాళ్ళందరి మెప్పులు పొందండి. తప్పకుండా మెచ్చుకుంటారనమాట. ఓకే అండి, రెసిపీ అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైతే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.